హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా యొక్క వీడియోల ద్వారా మార్కెటింగ్, హెచ్ఆర్, అదేవిధంగా ఎంబీఏకి సంబంధించిన కొన్ని కెరియర్ గైడెన్స్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో నా యొక్క ప్రీవియస్ వీడియోలో మేనేజ్మెంట్ గురించి, మేనేజ్మెంట్ యొక్క రోల్ అండ్ నేచర్ గురించి డిస్కస్ చేశాము. ఈరోజు ఈ వీడియోలో కాన్సెప్ట్స్ గురించి చెప్పబోతున్నాము. మొదటగా ఫంక్షనల్. సో ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. సో డిఫరెంట్ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ ద వేరియస్ ఫంక్షన్స్ దట్ ది వేరియస్ డిపార్ట్మెంట్ డస్, దానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ కాన్సెప్ట్ అంటాం. అదేవిధంగా హ్యూమన్ రిలేషన్స్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్ని డిస్కస్ చేసేటప్పుడు మేము ఏం చెప్తున్నాము, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద హ్యూమన్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ ద రిలేషన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ విత్ దెమ్. అంటే ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ జాయిన్ అయినప్పటి దగ్గర నుండి అతను మన ఆర్గనైజేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పటికి వరకు అతని మొత్తము చూసుకుంటాం అన్నమాట. బాగోగులు మొత్తము చూసుకుంటాము. అతన్ని మోటివేట్ చేస్తాము, అతన్ని ట్రైన్ చేస్తాము, అతనికి కావాల్సిన కాంపన్సేషన్ ఇప్పిస్తాము. సో వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్ కిందకి వస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. అదేవిధంగా లీడర్షిప్. సో ఇక్కడ రైట్ పీపుల్ ఆఫ్ ఎంప్లాయీస్ని బ్యాక్ చేయడం, అంటే వాళ్ళను మోటివేట్ చేయడం, సో దట్ దే కెన్ బ్రింగ్ బెస్ట్ అవుట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. సో ఇట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళను బ్యాక్ చేయాలి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీ. సో ఇక్కడ ఏంటి అంటే కింద కాన్సెప్ట్, మేము మినిమం రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అవుట్పుట్ని తీసుకొని రావడం. ఇట్ ఈస్ ఎ ప్రొడక్టివిటీ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ with the machineries, materials, that is the resources in the organization, and bringing in the best result required for the organization. It is a integration concept of management అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్పస్ఫుల్ యాక్టివిటీ. సో మేనేజ్మెంట్ అన్నది పర్పస్ఫుల్ యాక్టివిటీ అనమాట. సో ఒక వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, విజన్ ఉంటుంది, మిషన్ ఉంటుంది, దానికి అనుగుణంగా పనిచేస్తుందన్నమాట మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ప్రాసెస్. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఎంప్లాయీస్ ఇన్ ది ఆర్గనైజేషన్, అదేవిధంగా క్లయింట్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మేము ఏ విధంగా డీల్ చేస్తున్నాము అన్నది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అదేవిధంగా ఇంటాంజిబుల్ ఫోర్స్. సో మేనేజ్మెంట్ మాకు ఎక్కడ కనిపించదు, కానీ ఆ యాక్టివిటీ ద్వారా మాకు వచ్చిన రిజల్ట్ కనిపిస్తాయి. ఆ రిజల్టే మాకు విజిబుల్ అవుతాయి. మేనేజ్మెంట్ యొక్క వర్క్, దట్ ఈస్ అ ఇంటాంజిబుల్ ఫోర్స్. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ప్రాసెస్. సో ఇక్కడ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ది రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ అస్. అదేవిధంగా ఆ ఇంటిగ్రేషన్ ద్వారా దట్ ఈజ్ మిషనరీ, మెటీరియల్స్, ఒక బెస్ట్ అవుట్పుట్ రావడం, దట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఓనర్షిప్. సో మేము
పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చూస్తున్నాం అనమాట. సో దెర్ విల్ బి నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అందులో మేము ఏం చేస్తామంటే అందరూ కలిసి మీటింగ్స్లో ఒక బెస్ట్ టాలెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ బెస్ట్ టాలెంట్ ఆర్గనైజేషన్ని రన్ చేసే విధంగా చేస్తాం అనమాట. అందుకని మేము మేనేజ్మెంట్ సపరేటు, ఓనర్స్ సపరేటు అని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ యూనివర్సల్ యాక్టివిటీ. సో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఏ బిజినెస్కైనా కానీ అప్లికబుల్ అవుతుంది, ఏ దేశానికైనా కానీ సేమ్గా అప్లికబుల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ యూనివర్సల్ యాక్టివిటీ. హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.